చైనా, ఉత్తర కొరియా మధ్య కీలక రైల్వే సేవలు మళ్లీ ప్రారంభమయ్యాయి. దాదాపు 6 సంవత్సరాల తర్వాత చైనా నుంచి ఉత్తర కొరియాలోకి ప్రయాణికుల రైలు ప్రవేశించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. చైనాలోని దడాంగ్ నగరం నుంచి బయలుదేరిన ప్రయాణికుల రైలు సీనో కొరియన్ ఫ్రెండ్షిప్ బ్రిడ్జి దాటుతూ ఉత్తర కొరియాలోని సినియుజు నగరంలోకి ప్రవేశించింది. ఉదయం 10 గంటలకు దడాంగ్ స్టేషన్ నుంచి బయలుదేరిన ఈ రైలు కొద్దిసేపటికే సరిహద్దు వంతెనను దాటి ఉత్తర కొరియా భూభాగంలోకి వెళ్ళింది. ఈ రైల్లో ఒక లోకోమోటివ్తో పాటుగా ఒక మెయిల్ కార్గో బోగి, 5 నుంచి 6 ప్రయాణికుల బోగీలు ఉన్నట్లుగా సమాచారం. చైనా అధికారిక వార్తా సంస్థ సిన్సువా ప్రకారం ఈ రైలు ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్కు సాయంత్రం 6 గంటల సమయంలో చేరుకునుంది. ఇక ప్యాంగ్యాంగ్ నుంచి తిరిగి మరో రైలు శుక్రవారం ఉదయం బయలుదేరి సాయంత్రానికి చైనా దడాంగ్ నగరానికి చేరుకునుందని వెల్లడించారు. ప్రస్తుతం ఈ రైలు వారానికి 4 రోజులు నడిచేలా ప్రణాళిక రూపొందించినట్లుగా తెలుస్తుంది. సోమవారం, బుధవారం, గురువారం, శనివారం రోజుల్లో ఈ రైలు సేవలు ఉండనున్నాయి. దడాంగ్ నుంచి సునియుజ్ వరకు టికెట్ ధర కేవలం 10 యువాన్లు, అంటే సుమారు $1.45 మాత్రమే అని సమాచారం. కరోనా మహమ్మారి ప్రారంభమైన 2020లో ఉత్తర కొరియా పూర్తిగా సరిహద్దులు మూసేసింది. ఆ తర్వాత రెండు దేశాల మధ్య ప్రయాణికుల రైలు సేవలు నిలిచిపోయాయి. అయితే 2022లో సరుకు రైళ్లను మాత్రమే మళ్లీ ప్రారంభించారు. ఇప్పుడు ప్రయాణికుల రైలు సేవలు పునరుద్ధరించడంతో రెండు దేశాల మధ్య వ్యాపార దౌత్య సంబంధాలు మళ్లీ చురుకుగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇప్పటికీ ఉత్తర కొరియా విదేశీ పర్యాటకులకు పూర్తిగా అనుమతి ఇవ్వలేదు. ప్రస్తుతం రష్యా పర్యాటకులకు మాత్రమే పరిమిత అనుమతి ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే చైనా నుంచి ప్రయాణికుల రైలు సేవలు పునఃప్రారంభం కావడం భవిష్యత్తులో అంతర్జాతీయ పర్యాటకానికి మార్గం సుగమం చేసే సంకేతంగా భావిస్తున్నారు. మొత్తానికి కరోనా టైంలో రైల్వే సేవలు రద్దయిపోయాయి. దాదాపు 6 సంవత్సరాల తర్వాత చైనా నుంచి ఉత్తర కొరియాకు మళ్లీ ప్రయాణికుల రైలు రావడం రెండు దేశాల మధ్య సంబంధంలో కొత్త అధ్యాయం ప్రారంభమైందనే సంకేతాలను ఇస్తోంది.